నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్రం పరిమితులను తుంగలో తొక్కి కొత్త నోట్లు కొట్టేస్తున్న అక్రమార్కులు వేర్వేరు సోదాల్లో బయటపడుతున్న కోట్లాది రూపాయల నూతన కరెన్సీ అవినీతి అంతానికి నగదు రహిత మార్గమే హితమన్న మోదీ దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పిలుపు నగదు రహిత లావాదేవీల దిశలో తెలంగాణలో మరో అడుగు కొత్త యంత్రాలతో చిన్న మొత్తాల్లో నగదు ఇచ్చే అవకాశం తొలుత హైదరాబాద్లో అమలు వర్డా తుఫాన్ను ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సన్నద్దం ప్రభావం పడే జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న చంద్రబాబు అమెరికన్ల స్థానంలో విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడంపై ట్రంప్ మరోసారి మండిపాటు స్వదేశీ యువతకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వెల్లడి ముంబై టెస్టులో భారీ స్కోర్పై కన్నేసిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అందరి చూపు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నం నోట్ల రద్దు తర్వాత నగదు ఉపసంహరణపై కేంద్రం పరిమితి విధించినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమార్కుల వద్ద కట్టలు కొత్త నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. చెన్నైలో వ్యాపారి శేఖర్ రెడ్డి ఆయన బంధువుల ఇళ్లు కార్యాలయాలపై జరిపిన దాడుల్లో లభించిన నగదు 155 కోట్లకు చేరితే కర్ణాటకలో ఓ హవాలా డీలర్ స్నానాల గదిలో ఏర్పాటు చేసుకున్న రహస్య అల్మారాలో 5.7 కోట్ల కొత్త కరెన్సీ 32 కిలోల పసిడి బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ న్యాయవాదికి చెందిన కార్యాలయంలో 2.5 కోట్ల రూపాయల విలువైన కొత్త 2000 నోట్ల కట్టలు లభించగా హైదరాబాద్లో 71 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు పట్టుకున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత పాత నోట్లను మార్చుకునేందుకు నల్ల కుబేరులు వేస్తున్న ఎత్తులు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో దేశవ్యాప్తంగా నల్ల కుబేరుల కదలికలపై దృష్టి పెట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సీబీఐ, స్థానిక పోలీసులు కొత్త నోట్లను నల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి గుట్టు రట్టు చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలోని చల్లకెరెలో హవాలా డీలర్ వద్ద ఆదాయపు పన్ను శాఖ అధికారులు 5,70 లక్షల రూపాయల కొత్త 2000 నోట్లు, 32 కేజీల బంగారపు బిస్కెట్లు, 90 లక్షల విలువైన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే చల్లకెరె పట్టణంలోని హవాలా డీలర్ ఇంటిలోని స్నానాల గదిలో రహస్య అల్మారా నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు, 90 లక్షల విలువైన 100, 20 రూపాయల నోట్లు కూడా అధికారులకు లభించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో 3 రోజులుగా కొనసాగుతున్న సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులకు 131 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారము పట్టుకున్నారు. మరో 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు కొనసాగుతుండగానే తమిళనాడులోని వేలూరులో శేఖర్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తి కారులో 24 కోట్ల రూపాయల్ని పట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఓ న్యాయవాదికి చెందిన కార్యాలయం నుంచి 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.5 కోట్ల రూపాయలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత వెలువడిన 2,000 ఇతర కరెన్సీ ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇటు హైదరాబాద్ శివార్లలోని కొత్తూరులో 71 లక్షల రూపాయల కొత్త నోట్లు సహా 82 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో 15% కమిషన్తో నోట్ల మార్పిడికి పాల్పడుతున్న స్థిరాస్తి వ్యాపారి వాసుగౌడ్, ప్రైవేటు ఉద్యోగి బండారు వెంకటేష్, సెంట్రల్ బ్యాంక్ కాలనీకి చెందిన మాడుగుల మోహన్లను అరెస్టు చేసిన పోలీసులు 29,76,000 రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని 3 ఉప తపాలా కార్యాలయాల్లో కొత్త నోట్లు దారి మళ్లినట్లు ఇప్పటికే గుర్తించిన సీబీఐ పరిశ్రమ భవన్ ఉప పోస్టాఫీసులో 80 లక్షల రూపాయల నోట్ల మార్పిడిలో అక్రమాలు జరిగినట్లు తేల్చింది. హైదరాబాద్ డివిజన్ తపాలా కార్యాలయాల సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్బాబు నేతృత్వంలోనే ఈ వ్యవహారం నడిచినట్లు సీబీఐ నిర్ధారణకొచ్చింది. కమిషన్ కింద సుధీర్బాబు తీసుకున్న 65 లక్షల రూపాయల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు పంజాబ్ సంగూర్లో 4.15 లక్షల రూపాయలు విలువ చేసే 2,000, 100 రూపాయల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో అవినీతి నిర్మూలనకు నగదురహిత లావాదేవీలు అనువైన మార్గమన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని గుజరాత్ గాంధీనగర్లో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో సూచించారు. డిజిటల్ వ్యవహారాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా కార్యకర్తలు స్వయంగా వివరించాలని సూచించారు.
గత కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్న మోదీ దీన్ని బలోపేతం చేసేందుకు నగదు రహిత వ్యవస్థను అనుసరించి ప్రతి ఒక్కరిని ఆ దిశగా మళ్లించడమే మార్గమని అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపునకు కృషి చేసినందుకు కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్సభలో తనను మాట్లాడనివ్వకపోవడం వల్లే జనసభలను ఎంచుకున్నట్లు గుజరాత్లో మోదీ వ్యాఖ్యానించడంపై ట్విట్టర్లో రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు అవాస్తవాలు చెప్పకుండా నిజాయితీగా పార్లమెంట్కు వచ్చి నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలని రాహుల్ మోదీకి సూచించారు. ఎంపీలంతా ప్రధాని సభకు రావాలని డిమాండ్ చేస్తుంటే సభలో మాట్లాడనీయకపోవడం వల్లే జనసభల్లో మాట్లాడుతున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై అధికార విపక్షాల పట్టుదల వైఖరితో పార్లమెంటు ఉభయ సభల్లో వరుసగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశలో టీ-వాలెట్ తెచ్చేందుకు సిద్దమైన తెలంగాణ సర్కార్ చౌక ధరల దుకాణాలను చిన్న తరహా బ్యాంకులుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొత్త తరహా యంత్రాలతో హైదరాబాద్లోని కొన్ని దుకాణాల్లో ప్రయోగాత్మకంగా లావాదేవీలు జరపనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న ఈ-పాస్ యంత్రాల స్థానంలో ప్రభుత్వం కొత్త యంత్రాలు వినియోగించనున్నట్టు తెలిపింది. ఈ యంత్రాల్లో వేలిముద్రల నమోదు ద్వారా బ్యాంకు తరహా లావాదేవీలు జరిపే వెసులుబాటు కలగనుంది. నగదు చలామణి తక్కువ ఉన్న పరిస్థితుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపే సౌకర్యాన్ని ఈ ఆధునిక యంత్రాల ద్వారా ఏర్పాట్లు చేయనుంది. ఈ యంత్రాల సాయంతో సరుకులు అమ్మడమే కాకుండా విద్యుత్తు, నల్లా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. రూపే కార్డు నుంచి పరిమిత మొత్తంలో నగదు తీసుకోవడమే కాకుండా వ్యక్తిగత ఖాతాలో నగదు జమ చేసుకోవడం, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేసే అవకాశం కూడా లభిస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. పురచ్చి తలైవి జయలలితకు మెరీనా బీచ్లో ఆమెను సమాధి చేసిన చోటే స్మారక మందిరం నిర్మించాలని నిర్ణయించిన తమిళనాడు మంత్రివర్గం జయలలితకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో సమావేశమైన ఆ రాష్ట మంత్రివర్గం పార్లమెంటు ప్రాంగణంలో జయలలిత నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని స్థాపించాలని కూడా విజ్ఞప్తి చేసింది. మెరీనా బీచ్లో జయలలితను సమాధి చేసిన చోట నిర్మించే స్మారక మందిర నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. ఈ స్మారక స్తూపానికి పురచ్చి తలైవార్ డాక్టర్ ఎంజీఆర్, పురచ్చి తలైవి అమ్మ సెల్వి జె జయలలిత అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. డిస్నీ వరల్డ్ సహా కొన్ని సంస్థలు H-1B వీసాల ద్వారా భారతీయులు సహా విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడంపై మండిపడిన ట్రంప్ ప్రతి ఒక్క అమెరికన్ జీవితం కోసం తాము పోరాడతామన్నారు. లోవాలో తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ఉద్యోగాల్లో అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ కార్మికుల నియామకాలను ఇకపై జరగనివ్వకుండా చూస్తామని అన్నారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి అక్రమ వలసలు నిరోధిస్తామని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలను అమెరికాలోకి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 2016 ఏడాదికి వేర్వేరు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నత నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం స్వీడన్లోని స్టాక్ హోంలో అట్టహాసంగా జరిగింది. స్వీడన్ రాజు 16వ కార్ల్ గుస్తాఫ్ ఈ కార్యక్రమంలో నోబెల్ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. కొలంబియాలో 5 దశాబ్దాలుగా నెలకొన్న యుద్ద వాతావరణానికి ముగింపు పలికే దిశలో సైనిక తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆ దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యుల్ శాంతోస్ నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. పార్కిన్సన్స్, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు అవసరమైన జీవాణుభక్షక పరీక్షపై పరిశోధనలు జరిపిన జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓషిమి వైద్య శాస్త్రంలో అవార్డును అందుకుంటే, నూతన పదార్థాలు, సెన్సార్లు, శక్తి నిల్వ చేసే వ్యవస్థలను అభివృద్ది చేయడంలో కీలకమైన సూక్ష్మ యంత్రాలను అభివృద్ది చేసిన జీన్ పియరే సౌవేజ్, ప్రొఫెసర్ స్టార్డాట్, బెర్నార్డ్ ఎల్ ఫెరెంగాలు రసాయన శాస్త్ర నోబెల్ను స్వీకరించారు. భవిష్యత్ తరం ఎలక్ట్రానిక్ పరికరాలు, సూపర్ కండక్టర్లు, క్వాంటం కంప్యూటర్ల తయారీలో ఉపకరించే పరిశోధనలు చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హోల్డెన్, మైకెల్ కోస్టర్ లిడ్జ్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ స్వీకరించారు.
అమెరికా సంప్రదాయ గీతాల్లో సరికొత్త కవితాత్మక శైలిని సృష్టించినందుకు ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన గీత రచయిత గాయకుడు బాబ్ డిలాన్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అండమాన్ తీరం వద్ద ఏర్పడిన వర్దా తుఫాను పెను తుఫానుగా కొనసాగుతోంది. రేపు రాత్రికి కోస్తాంధ్రలో కావలి, శ్రీహరికోట మధ్య తీరం దాటనున్న తుఫాను ఆ సమయానికి బలహీనపడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాను బలహీనపడినప్పటికీ తీర ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల సూచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరంలో ఏర్పడినటువంటి పెను తుపాను వార్ద పశ్చిమ దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. దాదాపుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఇది మరింత పశ్చిమంగా కదులుతూ దాదాపుగా నెల్లూరులోని కావలి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్గా ఏర్పడింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీరంలో. అయితే 11వ తేదీ నాటి వరకు రాత్రి వరకు కూడా ఇది పూర్తి స్థాయి పెను తుఫానుగా దీని ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఈ తుఫాను అయితే కనుక పశ్చిమ దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్లోని కావలి వద్ద దాదాపుగా కావలి, శ్రీహరికోట వద్ద 12వ తేదీ రాత్రికి కానీ సాయంత్రానికి కానీ ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సరిగ్గా 12వ తేదీ సాయంత్రం రాత్రి పూట తీరాన్ని దాటే సమయంలో మాత్రం దీని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు కూడా దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరమంతా కూడా దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ప్రాంతంలో దీని ప్రభావిత ప్రాంతంలో దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లకూడదని చెప్పి కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వర్దా తుపాను తీరం దాటే సమయానికి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావంతో కురిసే వర్షాల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అధికార యంత్రాంగంతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పంటలు నష్టపోకుండా రైతుల్ని సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారుల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ, రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా సిద్ధం కావాలని సూచించారు. ఫైర్ డిపార్ట్మెంట్ గానీ, మిగిలిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ, రోడ్స్ గానీ, ఇరిగేషన్ గానీ ముందుగానే ప్రిపేర్ అవుతారు. 4 జిల్లాలకి 4 ఐఏఎస్ ఆఫీసర్లు పంపిస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 4 టీముల్ని యాక్టివేట్ చేశాం. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ పెట్టాం. ఇక్కడ కూడా కంట్రోల్ రూమ్ ని యాక్టివేట్ చేశాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా రియల్ టైమ్ లో వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేస్తారు. ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా అందరికి కూడా సమాచారం అందుబాటులో పెట్టే పరిస్థితి తీసుకొస్తాం. తుపాను వానలకు పంట కుంటలు నిండేలా చూసి భూగర్భ జలాలు కనీసం 3 మీటర్లు పెరిగేలా చూడాలన్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉండే జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. తెలంగాణలోని క్రైస్తవ సోదరుల కోసం నిర్మించతలపెట్టిన క్రైస్తవ భవన్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థన దినోత్సవం కార్యక్రమానికి హాజరైన మంత్రి క్రైస్తవ భవన్ కు శంకుస్థాపన చేసిన స్థలం వివాదంలో చిక్కుకున్నందునే పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇతర మతాల ధర్మాలను గౌరవించడమే నిజమైన లౌకికవాదమని పిలిపించుకుంటుందని కేటీఆర్ చెప్పారు. మన పక్కనే ఉన్న మహేంద్ర హిల్స్ లో రాష్ట్రం మొత్తంలోని క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఒక మంచి కానుక ఇవ్వాలి క్రిస్మస్ కల్లా అని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కానీ దురదృష్టవశాత్తు ఏ క్రిస్టియన్ భవన్ కి అయితే ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారో, శంకుస్థాపన చేశారో, అది ఒక కోర్టు కేసులో చిక్కుకుపోవడం మూలాన ఇంకా కూడా సంకల్పం నెరవేరలేదు. కానీ ఈ రోజు మీ అందరికి మేము ఇస్తున్న మాట, ఒకవేళ ఆ కోర్టు కేసు కనుక తొందర పరిష్కారం కాకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో స్థలం తీసుకొని తప్పకుండా తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. శాసనసభలో అధికార పక్షం జవాబుదారీగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. ప్రతిపక్షాల మాటలకు అధికార పార్టీకి చెందిన వారు ఆత్మరక్షణ ధోరణితో మాట్లాడుతున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శాసనసభను ప్రజా సమస్యల పరిష్కార వేదికగా భావించడం లేదని మండిపడ్డారు.
20వ తారీఖు మళ్ళీ సభని నడుపుతామని చెప్పి పోయినసారి ఎందుకు పారిపోయారు? సభ నడపకుండా ప్రతిపక్షాలు కాదు కదా పారిపోయింది. ఏంది నువ్వు కడిగేది? అవినీతి బురద పూసుకొని ఉన్న మీరు మిమ్మల్ని కడిగి ఉతికి పారేస్తారేమో అసెంబ్లీలో ప్రతిపక్షాలు అనేటువంటి భయానికి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ప్రజలకి శాసనసభకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి మీరు శాసనసభని పవిత్రంగా చూడట్లేదు, జవాబుదారితనంగా కూడా ఉండట్లేదు. తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన రుణమాఫీ జరగక, కొత్త రుణాలు, విత్తనాలు అందక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని దుయ్యబట్టారు. సాగునీటి పథకాలు నత్తనడకన సాగుతున్నాయన్న కిషన్ రెడ్డి బోధనా రుసుముల బకాయిలు, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆక్షేపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమవుతా ఉన్నాయి. విధులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కాకుండా బంగారు తెలంగాణ సాధ్యం అనుకుంటే తప్పు. గ్రామ సర్పంచులను రాజకీయాలకు అతీతంగా తీసుకోవాలి. మరి నిధులు కేటాయించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ పైన కూడా చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన జప్తు చేసిన ఆస్తులు వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. ఇందుకోసం పత్రికా ప్రకటన జారీ చేస్తామన్న డీజీపీ వేలం ప్రక్రియ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు బిడ్లను ఈ నెల 26లోపు సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపాలన్న ఆయన ఈ నెల 27న బిడ్లను తెరుస్తామని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంస్థకు చెందిన మిగిలిన ఆస్తుల వేలం కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ తెలిపారు. సిఐడికి డైరెక్షన్ ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. మీరు త్వరితగతిన ఏమేం ప్రాపర్టీస్ ఈజీగా మనం సేల్ చేయగలం అనేటువంటి దాని మీద వాళ్ళు డైరెక్షన్ ఇవ్వటం. కంచికచర్ల మండలం కృష్ణా జిల్లాలో 341 ఏకర్స్ ఉంది. విజయవాడలో 8 ప్లేసెస్ లో టోటల్ 8 ప్లేసెస్ లో 13 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇందులో 13, అందులో ఒక 11 బిడ్స్, టోటల్ 24 బిడ్స్ ని ఆక్షన్ వేసి అమ్మటానికి హైకోర్టు క్లియర్ గా షెడ్యూల్ ఫర్ ఆక్షనింగ్ దిస్ ప్రాపర్టీ. గుంటూరు పురపాలిక సంఘం ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఉత్సవాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రులతో సమీక్ష నిర్వహించిన పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ ఉత్సవాల నాటికి పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాజధాని పరిధిలో ఉన్న గుంటూరుకు అధిక నిధులు ఇచ్చి విజయవాడతో సమానంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి డేట్ తీసుకుని ఫైనలైజ్ చేస్తాం. అయితే ఈ నేపథ్యంలో మనకు గుంటూరులో కొన్ని మేజర్ వర్క్స్ చేయాల్సి ఉంది. వాటి మీద సుదీర్ఘంగా చర్చించాం. అమరావతి రాజధానిలో గుంటూరు నగరం కాబట్టి గుంటూరు నగరానికి కూడా క్యాపిటల్ శోభ తీసుకురావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా 150 సెలబ్రేషన్స్ చేయాలని మా అందరి యొక్క ఆకాంక్ష. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఉస్మానియా వైద్య కళాశాలకు పూర్వ వైభవం వస్తుందని తెరాస ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహిస్తున్న గ్లోబల్ మీట్ ను ప్రారంభించిన ఆయన మాతృ సంస్థ అభివృద్ది, పేద విద్యార్థులకు చేయూత, ప్రతిభావంతులకు ప్రోత్సాహం, గ్రామీణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తదితర అంశాలపై 2 రోజుల సమావేశాల్లో చర్చిస్తామని వివరించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ సంబంధించిన అనేక విద్యార్థులకు వసతులు కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించిన అనేక వసతులు కూడా వారు ఒకసారి తన మాతృ సంస్థ అయినటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజీకు తమ వంతు కృషి చేయాలని, తమ వంతు భాగస్వామ్యం ఉండాలని వారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివి ఒక మంచి డాక్టర్ అయి ఒక ఎంపీ అయినందుకు నేను చాలా గర్వకారణంగా ఉన్నాను. నాగార్జున సాగర్ జలాశయం బ్యాక్ వాటర్లో ఉన్న అనుపు ప్రాంతంలో సంగీత, నృత్య ప్రదర్శనలు వైభవంగా జరిగాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి నేతృత్వంలో ఈ వేడుకలను 2 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు.
శతాబ్దాల క్రితమే సాంస్కృతిక సౌరభాలతో అలరారిన అనుపు మరోసారి సంగీత నాట్యహోరులో పులకించింది. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్లో ఉన్న అనుపులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు అదరగొట్టాయి. వీరశైవ నాట్యం, తప్పెటగుళ్లు, గరగల నృత్యాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. షేక్ యాకూబ్ సాహెబ్, బూడే సాహిబ్ ద్వయం చేసిన నాదస్వరం విన్యాసానికి ఆహుతులంతా మైమరిచిపోయారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ నాటక నికేతన్ సంస్థ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం అలరించింది. వివిధ నృత్య రీతులను కలగలిపి వారు ప్రదర్శించిన దీపతరంగిణి ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో రెండో రోజున ఇన్ఫోసిస్ ఉద్యోగులే ప్రదర్శనలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల జానపద నృత్య రీతులను ప్రదర్శించారు. ప్రఖ్యాత నాట్యాచారులు వేదాంతం రాధేశ్యాం బృందం ప్రదర్శించిన భామా కలాపం అలరించింది. చుట్టూ కొండలు, సాగర్ జలాశయం వెంబడి ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నడుస్తున్న అనుపు అందాలు అక్కడకు వచ్చిన వారిని మంత్రముగ్ధులను చేశాయి. యెమెన్లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు పేట్రేగిపోయారు. అడెన్ నగరంలోని సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. యెమెన్లో రెండో ప్రధాన నగరమైన అడెన్లోని వైమానిక స్థావరం వద్ద సైనికులు తమ వేతనాలు తీసుకునేందుకు క్యూ కట్టిన సమయంలో ఒక్కసారిగా అక్కడకు దూసుకొచ్చిన ముష్కరుడు తనను తాను పేల్చుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో మరోసారి భారీ పేలుడు చోటు చేసుకుంది. నగరంలోని బెసిక్టాస్ ఫుట్బాల్ మైదానం వద్ద అర్ధరాత్రి జరిగిన 2 బాంబులు పేలి 15 మంది చనిపోయారు. మరో 70 మంది గాయపడ్డారు. మైదానం వద్ద ఉన్న పోలీసులే లక్ష్యంగా ఓ కారులో పేలుడు చోటు చేసుకున్నట్లు టీవీ ఛానళ్లు ప్రకటించాయి. మైదానంలో మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు బయటకొస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పేలుడును ధృవీకరించిన టర్కీ ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. టర్కీ ప్రధాని బినాలీ ఇర్దిలిం, ఇస్తాంబుల్ గవర్నర్ సాహిన్ తదితరులు పరిస్థితిని సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బల్గేరియాలో గ్యాస్ కంటైనర్లతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 7 మృత్యువాత పడ్డారు. మరో 29 మంది గాయపడ్డారు. ఈశాన్య బల్గేరియాలోని హిట్రినో గ్రామంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో సుమారు 50 భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బర్గ్యాస్ నుంచి రూసేకు వెళ్తుండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పగా ఓ గ్యాస్ కంటైనర్ అక్కడి విద్యుత్ సరఫరా లైన్కు ఢీకొట్టడం వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
ముంబైలో ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో 3వ రోజు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి 7 వికెట్లకు 451 పరుగులు చేసిన భారత్ 4వ రోజైన ఇవాళ భారీ స్కోరు సాధించే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్పై 51 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన భారత్ కనీసం 500 పరుగుల మైలురాయిని దాటి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయాలనే వ్యూహంతో ఉంది. ఓపెనర్ మురళీ విజయ్ నుంచి ప్రస్తుతం క్రీజ్లో ఉన్న జయంత్ యాదవ్ వరకు ప్రతి బ్యాట్స్మెన్తో భాగస్వామ్యాలను నిర్మిస్తూ 147 పరుగులతో క్రీజ్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాళ జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అటు 30 పరుగులు చేసి ఊపు మీదున్న జయంత్ యాదవ్ కూడా మరోసారి బ్యాటింగ్లో సత్తా చాటితే భారత్ 500 పరుగుల మైలురాయిని దాటడం పెద్ద కష్టమేమీ కాదనేది క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా పరుగులు పిండుకుని రెండో ఇన్నింగ్స్లో స్పిన్ మంత్రంతో ఇంగ్లాండ్ను కట్టడి చేయగలిగితే ముంబై టెస్టులో గెలవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నట్టు భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.